ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఓ రాఘవ, జీవునికి బంధం కానీ మోక్షం కానీ ఎప్పటికీ లేవు. ఈ సంసార చక్రము అనేటువంటిది ఇంద్రజాలికుడు కల్పించినటువంటి మాయా వస్తువు తతిలాగానే ఇది ఇంద్రజాలము వంటిదే. ఏ విధంగా ఇంద్రధనుసు అనేది ముందు ఉండదు. వర్షం కురియక ముందు కురిసిన తర్వాత వెంటనే ఒక 7 రంగులతో కూడినటువంటి ఆకాశంలో ఏమీ లేనటువంటి ఖాళీనందు ఇంద్రధనుసు 7 రంగుల్లో కనబడి మళ్ళీ లేకుండా పోతుంది. అట్లాంటిదే ఈ యొక్క సంసార చక్రము అని చెబుతూ ఇంద్రజాలికుని యొక్క మాయలాగా ప్రయోగింపబడేటువంటిదే. అంటే ఇది మిథ్య అయ్యే ఉన్నది అని చెబుతూ, కాబట్టి ఓ రాఘవ, ఈ ప్రపంచమంతా కూడా ఏమై ఉన్నది అంటే భ్రాంతి మాత్రమే అయి ఉన్నది. ఆ జ్ఞానము చేత మాత్రమే ఇది కనబడుతూ ఉన్నది. అదే జ్ఞానము ద్వారా అయితే ఈ యొక్క దృశ్యమాన జగత్తు అనేది అబద్ధమైనది సత్యమునందు ఉంటుందా? ఉండదు. అలాగే తీవ్రమైనటువంటి తపము చేత ఎండ ద్వారా ఏర్పడినటువంటి ఈ మృగతృష్ణ ఎండమాములు అంటే నీరెండ ఛాయలు అక్కడ ఆ ఇసుక ప్రదేశంలో ఎండ చేత తప్పించబడి అలలుగా కెరటాలుగా కనబడుతూ సుదూరమైనటువంటి ప్రదేశానికి కనబడుతూ ఉంటాయి. దాన్ని చూసి వీళ్ళు ఏం చేస్తాయి? పరుగులెత్తుకుంటూ వాటి యొక్క దాహాన్ని తీర్చుకునే నిమిత్తం ఆ కోరికతోటి ఆ జలమందు అంటే ఎండమాముళ్ళ నీళ్లు అని చెప్తారే కానీ ఎండమాముల్లో నీళ్లు ఉండవు. కనబడేదాన్ని నీళ్లు అంట. స్వాభావికంగా అయితే అక్కడ నీళ్లు లేవు. అలాగే దీని యందు సత్యత్వ బుద్ధి అనేటువంటిది కల్పించబడింది. ఏ విధంగా? ఈ ప్రపంచమంతా కూడా అజ్ఞానము చేత కల్పించబడింది. ఎండమావుళ్ళు నీరెంత సత్యమో అలాగే ఈ యొక్క అజ్ఞానమునందు మాత్రమే ఈ జగదృశ్యమంతా కూడా సత్యమై ఉన్నది. జ్ఞాన దృష్టి ద్వారా ఎప్పుడూ అది సత్యము కాల. ఈ మృగతృష్ణ నీరు కూడా దగ్గరకు పోయి చూసినప్పుడు అక్కడ నీరు లేదు. అలాగే ఇది కూడా భ్రమ అనేటువంటిది తొలగినప్పుడు ఇది సత్యము కాదు అని అప్పుడు తెలుస్తుంది. అతత్వజ్ఞాన జాతేయం సంసార భ్రాంతిరాతత తత్వజ్ఞానాత్ క్షయం యాతే రజ్వామివ భుజంగదీహి. తత్వజ్ఞానం యొక్క అభావము చేతనే ఇది అబద్ధైశైక రూపస్య సర్వగస్యాత్మనః కథం బంధః స్యాత్ తదభావేతు మోక్షః కస్య విధీయతే. అసంగమును ఏకరూపమును సర్వవ్యాపకము అయినటువంటి ఆత్మకు ఎలా కలుగుతుంది? కలగదు కదా. మరి బంధమే లేని చోట ఈ మోక్ష ప్రసంగము అనేటువంటిది అక్కడ ఏ కాలమందు కూడా ఇది దేని చేతను కూడా బంధింపబడలేదు. ఎలా ఉన్నది? ఏకవారాశి అయి ఉన్నది. ఏకరూపమే అయి ఉన్నది. రెండవది లేనిది. అందుకే ఇది ఒక్కటే సర్వవ్యాపకమై ఉండడం వల్ల ఆత్మకు అనేటువంటిది అసలు ఆత్మకు బంధము అనేటువంటిది ఎలా కలుగుతుంది? బంధమే లేకపోతే ఇక మోక్షము అనేటువంటి విషయానికి తావెక్కడా అని తెలియజేస్తూ, దేనిని అంటదు అసంగమై ఉన్నది, ఏకరస మాత్రమే ఉన్నది, ఏకరూపమై ఉన్నది. సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆత్మతత్వానికి బంధము అనేటువంటిది కలుగుతుందా? మరి బంధం అనేటువంటిది లేకపోతే మోక్షము, దానికి విముక్తత్వము అనేది అవసరమా? అసలు ఆ ప్రసంగమే లేదు కదా అని చెబుతూ, అతత్వజ్ఞాన జాతేయం సంసార భ్రాంతిరాతత తత్వజ్ఞానాత్ క్షయం యాతే రజ్వామివ భుజంగదీహి. తత్వం యొక్క జ్ఞానము అంటే తత్వజ్ఞానము. ఈ తత్వజ్ఞానము అంటే ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో ఆ సత్య వస్తువు యొక్క భావము లేని కారణం చేతనే, ఆ సత్య వస్తువుని ఎరుగునటువంటి కారణము చేతనే ఈ విశాలమైనటువంటి సంసార భ్రాంతి అనేటువంటిది ఉత్పన్నమైంది.
అది ఎట్లా పుట్టింది అంటే సత్యం యొక్క తత్వం యొక్క శాశ్వతత్వం గురించి తెలియని కారణం చేతనే ఈ సంసార భ్రాంతి అనేది పుట్టింది. కానీ అదే తత్వజ్ఞానముచే ఒకవేళ తత్వజ్ఞానము కలిగింది, ఆ తత్వజ్ఞానము చేత ఏమవుతుంది, రజ్జువునందలి సర్పంలాగానే వినాశం ఉందుచు ఉన్నది. మనకి ఆ సత్య వస్తువును గురించి తెలిసినప్పుడు ఏమైంది, అప్పటిదాకా తాటి యందు చూసేటువంటి పాము అనే భ్రమ నశించినప్పుడు ఏం మిగిలి ఉన్నది, త్రాడే మిగిలి ఉన్నది. అలాగే ఈ యొక్క తత్వజ్ఞానము సత్య వస్తువును గురించి తెలియని కారణం చేత ఈ సంసారము అనేటువంటిది సత్యమై తోచింది. కానీ పరమాత్మ తత్వము తప్ప మరొకటి ఇంకా రెండవ వస్తువు లేదు అనే సత్యము బోధపడిన తర్వాత అప్పుడేమైంది అంటే ఇదంతా భ్రమ మాత్రమే అనే విషయం తెలిసింది. ఎలాగా, త్రాటి యందు అప్పటిదాకా భ్రమతో చీకటితో చూసినటువంటి సర్పము భయపడేటువంటి దృష్టి వెలుగు ద్వారా చూసినప్పుడు సర్పం లేకుండా పోయింది, మిగిలిపోయి ఉన్నది తాడే. అలాగే భ్రమ నశించిపోతే మిగిలి ఉండేది పరమాత్మ తత్వము తప్ప, తత్వజ్ఞానము తప్ప అక్కడ ఉండేటువంటి సంసార భ్రమ. అంటే లేని దానిని ఊహించుకొని ఉన్నదని భావిస్తూ ఉన్నాం కాబట్టి అది భ్రమ. ఆ భ్రమ నశించిందో ఉండేటువంటి సత్య వస్తువేదో ఉంటుంది, దానికి ఇంకా బంధమేమి మోక్షమేమి అని తెలియజేస్తూ, అంటే ఈ విశాలమైనటువంటి సంసార భ్రాంతి అది ఎందుకు కలిగింది అంటే ఈ పారమార్థికమైనటువంటి సత్య విషయం తెలియని కారణం చేతే అది పుట్టింది. అదే ఆ శాశ్వతమైనటువంటి జ్ఞానము, ఆ పారమార్థిక జ్ఞానమే కలిగిందనుకో, అప్పుడేమవుతుంది అంటే తాటినందు చూచినటువంటి పాము అది నశించిపోతుంది. ఆ పాము బుద్ధి పోయినప్పుడు ఉండేటువంటిది త్రాడే మిగిలినట్లుగానే అక్కడ ఏం మిగిలి ఉంటుంది అంటే ఆ సత్య వస్తువే మిగిలి ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు రామ, నీవిప్పుడు సూక్ష్మమైనటువంటి బుద్ధి చేత ఆత్మతత్వాన్ని తెలుసుకున్నావు కదా, అంతేకాదు అహంకార రహితుడు కూడా అయి ఉన్నావు. ఇక ఈ దేహాత్మ భావన అనేటువంటిది లేదు, అహంకారం అనేటువంటిది నశించింది. కాబట్టి నీవింకా ఆకాశములాగానే ఏ మాలిన్యము లేకుండా ఒప్పారుచూ ఉండు అని చెబుతూ, జ్ఞోసిత్వం తదహాకిలాహ సుహృద్బాంధవ వాసనాః సంత్యజ సత్స్వభావస్య కానామా కిల భావన. నీవు సాక్షి స్వరూపుడవే కాబట్టి బంధువులను గురించి మిత్రులను గురించినటువంటి వాసనలను నీవు వదిలివేయు. అసలు వాళ్ళను గురించినటువంటి ఏ ఆలోచనలు అయితే ఉన్నవో, నీ తల్లిదండ్రులను, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెళ్ళను, వదినలు, బావలు, ఇతరత్ర అనేటువంటి ఎన్ని రకాలైనటువంటి బంధువులు మిత్రులు మొదలైన వారు ఉంటారో వారిని గురించినటువంటి ఆలోచనలు అవన్నీ వదిలివేయు. ఎలాగంటే అసత్స్వభావులకు బంధుమిత్రాదులను గురించిన చింత వ్యర్థమే అవుతుంది కదా. వారంతా కూడా ఇప్పుడు నీ దేహమే అబద్ధం అన్నప్పుడు, దేహాంతర్గతంగా ఉన్నటువంటి విశుద్ధ చైతన్యమే సత్యమైనప్పుడు, ఆ విశుద్ధ చైతన్యం ఎటువంటిది, ఏకమాత్రమైనది. అప్పుడు నీవు బంధువుల పట్ల మిత్రుల పట్ల చూపేటువంటి ఈ యొక్క అహంభావన తొలగినప్పుడు నీకు అక్కడ అసత్స్వభావులు ఏది భ్రమ ద్వారా ఉత్పన్నమైనటువంటి వారు ఈ బంధుమిత్రుల గురించినటువంటి చింత అనేటువంటిది దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? వారిని గురించి విచారించి ఏమవుతుంది, నీకు వ్యర్థమే అవుతుంది, ప్రయోజన శూన్యమే అవుతుంది. కాబట్టి ఓ రామచంద్ర, నీవు సాక్షివైనటువంటి ఆత్మస్వరూపుడివి కాబట్టి అసద్రూపులే అయినటువంటి మిత్రులు బాంధవులు గురించినటువంటి సమస్త వాసనలు కూడా నువ్వు పూర్తిగా పారద్రోలివేయు. అసద్రూపులైనటువంటి వారి గురించినటువంటి అంటే లేని వారి గురించినటువంటి ఆలోచన భావన ఎందుకు అని చెబుతూ, కాబట్టి రామ, నీవు ఎటువంటి వాడవు అంటే సద్రూపమే కలిగిన వాడవు. అంటే అసద్భావమునకు అన్యమైనట్టి ఏ అసద్భావమైతే ఉన్నదో, లేని భావం ఉన్నదో దానికి కూడా ఇతరమైనటువంటి సత్తు రూపం ఏదైతే ఉన్నదో అదే నీవు. ఆ సద్రూపమే కలిగిన వాడవు కాబట్టి అట్టి సత్వభావ కారణము చేత నీవు అసత్తు కంటేను అంటే అవిద్య కంటే
అజ్ఞానము కంటే వాటి యొక్క కార్యాల కంటే కూడా నీవు విలక్షణుడివి, వేరైనటువంటి వాడవు. కాబట్టి ఈ కారణం చేత అవిద్యా కారణము నుండి మొదట ప్రాప్తించినటువంటి ఈ బంధవాసన ఏదైతే ఉన్నదో నీవు దానిని వదిలివేయు అని చెబుతూ, ఎలాగంటే మరి రామా, భోగాలు బంధువులు ఏదైతే ఉన్నదో వాటిని గురించినటువంటి ఈ బంధవాసన ఉన్న చూడు, నీవు దానిని త్యజించివేయు. ఇదంతా కూడా అజ్ఞాన కారణము నుండి ప్రారంభించిందే. కాబట్టి మొట్టమొదటే ప్రారంభించినటువంటి ఈ బంధవాసన, ఈ బంధుజనాలను గురించినటువంటిది. బంధుజనాలు ఎవరు? అసద్రూపాలు. అవి లేనటువంటివి. లేని వాటిని గురించి బంధాన్ని తగిలించుకొని ప్రాప్తించినటువంటి ఈ బంధవాసన ఏదైతే ఉన్నదో దానిని నీవు మొదటే త్యజించివేయు. భోగబంధుర్జగద్భావై కర్మభిశ్చ శుభాశుభై ఆత్మనో నాస్తి సంబంధ కిమేతానను శోచతి. అంటే భోగాలతోనూ, భోగాల యొక్క సాధకులకు, బాంధవాదులతోనూ, ఈ యొక్క జగత్ పదార్థాలతోనూ, శుభము అశుభము మొదలైన కర్మలతోనూ ఆత్మకేమైనా సంబంధం ఉన్నదా అంటే ఆత్మకు ఏమీ కానీ, ఎప్పుడూ కానీ, ఎక్కడా కానీ సంబంధం లేదు. దేని ద్వారా? భోగాలతోనూ లేదు, భోగాన్ని అనుభవించే వారితోనూ లేదు, బంధువులతోనూ లేదు, జగత్తు యొక్క పదార్థాలతోనూ లేదు, శుభకర్మలతోనూ అశుభకర్మలతోనూ ఆత్మకేమైనా సంబంధం ఉన్నదా అంటే లేదు కదా. కాబట్టి నీవు ఈ బంధువులు మిత్రులు కొరకు నీవెందుకు పరితపిస్తావు? ఎలాగంటే భోగాలు, బంధువులు, జగత్ పదార్థాలు, శుభ అశుభ కర్మలు ఏవైతే ఉన్నవో వీనితోటి నీవు ఆత్మకు ఏ సంబంధమైనా ఉన్నదా? మరి నువ్వెవరవు? ఆ సద్రూపుడమైనటువంటి ఏ ఆత్మస్వరూపుడైతే ఉన్నావో అదే నువ్వు. ఆ ఆత్మస్వరూపుడైన నీకు ఏ సంబంధము లేదు కదా. అట్లా అయినప్పుడు వానిని గురించి నీవెందుకయ్యా దుఃఖిస్తున్నావు అని చెబుతూ, ఆత్మతత్వైక సారోహమితి జాత దియో భయై నతే రామాస్తి సంబంధ కింబి భేషి గద్భ్రమాత్. రామ, ఆత్మతత్వము ఒక్కటే సారమైనది. ఇక్కడ సార వస్తువులు అని చెప్పుకునే విషయాలలో సార వస్తువు పరమాత్మతత్వమే. దానిని తెలుసుకునేటువంటి ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో అదొక్కటే సార వస్తువు. కాబట్టి అట్టి సార వస్తువే నేను అంటే మరి తదితరమైనటువంటివన్నీ అసార వస్తువులే కదా. అటువంటి సద్రూపాత్మమైన ఆత్మస్వరూపమైన ఏ సార వస్తువైన ఆత్మతత్వము ఒకటి ఉన్నదో అదే సారమైనది. అటువంటి సార వస్తువే నేను అనే దృఢబుద్ధి కలిగిన నీకు ఇంకా భయం ఎందుకు? ఈ జగత్తు యొక్క భ్రమల చేత నీవు ఎందుకు ఇంకా కూడా భీతిని, భయాన్ని పొందుతూ ఉన్నావు అని అడుగుతూ, ఏ విధంగా? రామ, నేను కేవలము ఆత్మస్వరూపుడును అనేటువంటి బుద్ధి నీకు జనించిందనుకో, ఇక ఎటువంటి భయాలతో కూడా నీకు సంబంధం లేదు కదా. అలాగైనప్పుడు ఈ జగత్తు యొక్క భ్రమను గురించి నీవెందుకు భయపడుతూ ఉన్నావు? అజాతస్య సతో బంధోర్బంధుర్దుఃఖ సుఖభ్రమై కస్తే రాఘవ సంబంధో యదేతానను శోచతి. అంటే ఎన్నడూ కూడా ఉత్పన్నమే కానట్టి, అది కానట్టి ఈ బంధువులను గురించినటువంటి ఈ బంధువులు ఎన్నడూ ఉత్పన్నము కాలేదు అని ఏ దృష్టితో చెప్పగలము? అంటే చైతన్య దృష్టి యందు మాత్రమే ఎప్పటికీ కూడా ఉత్పన్నమే కానటువంటి ఈ బంధువులను గురించిన సుఖాలతో కానీ దుఃఖాలతో కానీ నీకేమిటి సంబంధం? వారి కోసం నీవెందుకు పరితపిస్తూ ఉన్నావు? మిథ్య అయినటువంటి బంధువు అంటే అబద్ధమైనటువంటిదే బంధువు అనేవాడు. అసలు బంధువు అనేవాడు జన్మించడమే లేదు, జన్మించనే లేదు, పుట్టనే లేదు వాడు. ఇక ఆ యొక్క బంధువుల ద్వారా పుట్టినటువంటి సుఖాలు దుఃఖాలు అనే భ్రమల చేత నీకేమీ సంబంధం లేదు. నువ్వు సంబంధం ఉంది అనుకుంటున్నావు, ఏమి సంబంధం ఉంది? లేదు కదా. వానిని గురించి నీవెందుకు దుఃఖిస్తున్నావు అని చెబుతూ, అంతేకాదు ఇక ఆత్మసంగము కలది అని
అది నిత్యము అని గనక నువ్వు నమ్మావో నీవు పూర్వం ఉండి ఉన్నావు. అయితే ఏ విధంగా ఆత్మ సంగము కలదని నిత్యమని నమ్మినట్లయితే మాత్రమే నీవు పూర్వము ఉన్నావు, రాబోయేటువంటి భవిష్యత్ కాలంలో కూడా ఉంటావు, అంటే ఇప్పుడు కూడా ఉండి ఉన్నావు. ఇట్టి నిత్య స్వభావం కలిగిన ఆత్మను నిక్కముగా నీవు తెలిసే ఉన్నావు కదా. అప్పుడు తదనంతరగానన్య ప్రాణాదీన్ని కటస్థితాన్ బంధూనతీతాన్సు బహూంతస్మాత్వం నాను శోచతి. ఈ వర్తమాన కాలమునందు సమీపస్థులకు బంధువులనే ప్రాణతుల్యులుగా నీవు ఎంచుకున్నావు. అలా ఎంచి వారి కొరకై దుఃఖించినట్లయితే గడచినటువంటి అనేక జన్మల ఎందలి బంధువుల కొరకేలా నీవు దుఃఖించడం లేదు. ఎందుకు అంటే వర్తమాన కాలమున బంధువుల కోసం మిత్రుల కోసం దుఃఖిస్తూ ఉన్నట్లయితే శరీరాలు వదిలిపెట్టడమో వాళ్ళ యొక్క సుఖదుఖాల ప్రాప్తిని బట్టి నువ్వు వారిని ఆపాదించుకొని తలంచుకొని ఊహించుకొని బాధపడటము జరిగినప్పుడు అదంతా అసత్స్వరూపం. నీవు ఏ పరబ్రహ్మ వస్తువైతే ఉన్నదో ఆ పరమాత్మతత్వమే నువ్వు ఆత్మతత్వానివి అయినప్పుడు, అయితే ఒకవేళ గనక ఆత్మసంగము కలది అని గనక నీవు ఆత్మసంగము కలిగినది నిత్యము అని గనక నీవు నమ్మినట్లయితే నీవెప్పుడు గతంలోనూ ఉన్నావు, రాబోయే కాలంలోనూ ఉంటావు, ఇప్పుడు వర్తమానంలో కూడా ఉండే ఉన్నావు. కాబట్టి ఇటు శాశ్వత స్వభావం కలిగినటువంటి ఆత్మను మరి నిజముగా నీవు తెలిసే ఉన్నావు కదా. తెలిసి ఉన్నప్పుడు వర్తమాన కాలంలో మరి మనకు దగ్గరగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ సోదర సోదరులు కానీ ఇటువంటి సమీపస్తులైన దగ్గర బంధువులు చేరినే ప్రాణ సమానంగా భావిస్తూ ఉంటాం. అలా భావించి వారి కోసం దుఃఖించినట్లయినా మరి వారి కోసం ఎప్పుడైతే దుఃఖిస్తున్నావు, మనకి ఈ శరీరం కాకుండా అనేక శరీరాలు ప్రాప్తించినవి, అనేక శరీరాలు దాటుకొని ఈ శరీరానికి వచ్చామనుకున్నాం కదా. అలాగే గడచిన అనేక జన్మల యందలి మనకి ఈ శరీరానికి ముందు అనేక శరీరాలు ఉపాధులు వచ్చిపోయినవి. ఆ వచ్చిపోయినప్పుడు ఒక శరీరం ఉత్పన్నం కావాలి అంటే తల్లిదండ్రుల కారణం కావలసిందే. అప్పుడు ఆ తల్లిదండ్రులు, ఆ అక్క చెల్లెళ్ళు, ఆ అన్నదమ్ములు, ఆ ప్రాణ సమానమైనటువంటి భార్యాబిడ్డలు వీరంతా కూడా శరీరానికి కూడా ఉన్నారు కదా. మరి వారి ఇప్పుడు పోయిన కాలంలో ఎవరున్నారో నీకు తెలియదు, రాబోయే కాలంలో ఎవరుంటారో నీకు తెలియదు. ఇప్పుడు వర్తమాన కాలంలో ఉండేటువంటి ఈ యొక్క శరీరంలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఈ గడిచిన దేనికోసం నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు అంటే గడచినటువంటి శరీరాలలో ఉన్నటువంటి సంబంధాల అందరి కోసం కూడా నువ్వు దుఃఖించడం లేదు కదా. అందుక వారి కోసం పరితాపం నందుట యుక్తము కానేరదు. ఏ విధంగా ఇప్పుడు వర్తమాన కాలంలో పోయినటువంటి వారి గురించి నువ్వు దుఃఖిస్తున్నావు అంటే ఈ వర్తమానానికి ముందు అనేక శరీరాలు గడిచి ఉన్నావు. ఆ ప్రతి శరీరానికి కూడా కొన్ని సంబంధ బాంధవ్యాలు అనేవి ఉన్నవి. వారన్నీ కూడా వెళ్ళిపోయి ఉన్నారు. ఆ వెళ్ళిపోయినటువంటి వారి కోసం, నువ్వు కోల్పోయిన ధనాదుల కోసం, నువ్వు కోల్పోయినటువంటి ఆస్తిపాస్తుల కోసం, బంధుమిత్రుల కోసం నీవెందుకు దుఃఖించడం లేదు? ఇప్పుడు వాటికి మాత్రమే నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు. అది యుక్తము కానేరదు, అది సరైన విషయం కానే కాదు. అంటే రామ, వర్తమాన కాలంలో దగ్గర బంధువులనే ప్రాణ సమానంగా భావించి వారి కొరకై గనక దుఃఖించుతూ ఉన్నట్లయితే జరిగిపోయినటువంటి గతంలో మనకి గడిచిపోయిన అనేక జన్మల యందలి బంధువుల కొరకు నీవెందుకు దుఃఖించడం లేదు? కావున అటువంటి వారి కొరకు పరితాపము చెందడం అనేటువంటిది సరి అయిన విషయం కానే కాదు అని చెబుతూ పూర్వమన్యస్తదేధానీం బభూవిదా భవిష్యసి యది రామ తథాపి త్వం సద్రూపం కిం విముహ్యసి. అంటే ఒకవేళ నీవు ఆత్మ క్షణికమే అని నమ్మావనుకో, నీవు నీ బంధువులు పూర్వము వేరుగా ఉన్నారు కదా. ఎందుకు? ఆత్మ క్షణికమని నమ్మితే గనక. ఎలాగంటే ఇప్పుడు వారు వేరుగా ఉన్నారు కాబట్టి మున్ముందు కూడా అలాగే ఉంటారు. నువ్వు వాళ్ళు ఒకటై ఉన్నారా? కాదు, వాళ్ళు నువ్వు వేరుగా ఉన్నారు.
అది గతంలోనూ వేరుగానే ఉన్నారు, రాబోయే కాలంలో వేరుగానే ఉన్నారు, ఇప్పుడు కూడా వేరుగానే ఉన్నారు. నీవు నీ బంధువులు అనేటువంటి వారు ఇక్కడ వేరుగానే ఉన్నారు. దీని చేత బంధుత్వం యొక్క అభావమే సిద్ధిస్తూ ఉన్నది. నేను నా బంధువులు అన్నప్పుడు ఏ విధంగా నేను నా యొక్క బంధువులు ఈ విధంగా రెండుగా సిద్ధించినప్పుడు అట్టి వారలను సత్యము అని నమ్మి నీవెందుకయ్యా శోకిస్తూ ఉన్నావు? దానిని గురించి శోకించడానికి అవసరం ఎలా పడింది అని చెబుతూ, నువ్వు కానీ నీ బంధువులు కానీ పూర్వం అంటే గతంలో చూద్దామా వేరుగానే ఉన్నారు, ఇప్పుడు వేరుగానే ఉన్నారు, రాబోయే కాలంలో భవిష్యత్తులో అట్లాగే ఉంటారు. అటువంటి వారలని సత్యమని నమ్మి నువ్వెందుకు శోకిస్తున్నావు అని చెబుతూ, అంతేకాదు ఇంకా పూర్వము గనక ఉండిన వారు ఇప్పుడు ఉండడం లేదు కదా. ఏ విధంగా అంటే మున్ముందును ఉండబోరు కదా. పూర్వం ఉండినటువంటి వారు ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు, శరీరాలు ఊడిపోయినవి. మరి రాబోయేటువంటి కాలంలో కూడా ఉండకపోవచ్చు. కాబట్టి క్షీణ సంసారయుతుండవగు నీవు బంధువులకేలా దుఃఖించాలి? ఈ విధంగా క్షీణమైనటువంటి ఎప్పుడూ నశింపే కలిగినటువంటి గుణం కలిగిన సంసారంతో కూడి ఉన్న నీవు కూడా ఒకవేళ ఆత్మనాశవం అవుతుంది అని భావిస్తే అది ఎట్లయినా నశించిపోతుంది కదా. నీవు బంధువుల కోసం ఎందుకు నువ్వు దుఃఖించాలి అని తెలియజేస్తూ, తస్మాన్న దుఃఖితాయుక్త ప్రాకృతే జాగతే క్రమే తదైవ ముదితాయుక్త యుక్తం కార్యామ వర్తనం. అంటే ఈ విధంగా ఆత్మ అనేటువంటిది సంగము కలది అని ఒకవేళ నీవు అభిప్రాయపడినప్పటికీ కూడా శోకింపదగనిదే అయ్యున్నది. అసంగ కూటస్థాత్మ విషయమై నీవు ఇంకా వేరుగా చెప్పాలా? చెప్పు. ఎందుకు? ఆత్మ అనేటువంటిది సంబంధం కలిగినదని నువ్వు ఆలోచన చేసినా కూడా అది శోకించడానికి సాధ్యం కానిదే అయ్యున్నది. నశించే వస్తువైతే ఎలానూ నశిస్తుంది, నశించినటువంటి వస్తువైతే నశించినటువంటిది దేహము మాత్రమే నశించి నీవు గనక ఆత్మతత్వం అయితే దేహాలు ఎటు పోతాయి. అటువంటి ఒకవేళ ఏ విధంగా అంటే నీవు నీ బంధువులు ఆత్మ గనక క్షణికము అని నువ్వు నమ్మినట్లయితే నువ్వు నీ బంధువులు గతంలోనూ వేరుగానే ఉన్నారు, ఇప్పుడు వేరుగానే ఉన్నారు, రాబోయేటువంటి భవిష్యత్తులు కూడా వేరుగానే ఉంటారు. మరి దీనివలన ఏమవుతుంది? ఈ బంధుత్వము అనేటువంటి అభావము, బంధువులు అనేటువంటి భావము లేని కారణమే సిద్ధిస్తుంది. కాబట్టి అట్టి వారలను సత్యము అంటే వేరుగానే ఉన్నారు కాబట్టి అది సత్యమని నువ్వు ఎలా భావించి శోకిస్తూ ఉన్నావు అంటే ఈ విధంగా ఆత్మ అనేటువంటిది సంగము గలదని నీవు ఆలోచన చేసినప్పటికీ కూడా ఈ విషయం గురించి శోకించిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా అసంగ కూటస్థాత్మ విషయమై అంటే అసలు ఆత్మ విషయము అనేటువంటిది దేనికి అంటనటువంటిది ఆ విషయంగా కూటస్థాత్ముడై ఉండగా ఇంకా విషయం గురించి వేరుగా చెప్పాలా? కాబట్టి మాయతో నిండిపోయినటువంటి ఈ జగత్తు యొక్క విషయాన్ని గురించి శోకించడం అనేటువంటిది సరి అయినది కాదు. సహజమైనటువంటి సంతోష వృత్తి గనక అవలంబించి ప్రాప్తించినటువంటి కార్యాలను చేయుటయే సరి అయినటువంటిది, అదే యుక్తము అని చెబుతూ, ఎలాగంటే మాయతో నిండిపోయినటువంటి ఈ యొక్క జగత్తు యొక్క విషయమునందు శోకము చెందుట యుక్తము కానే కాదు. సహజంగా స్వాభావికమైనటువంటి స్వకీయమైన సంతోష వృత్తిని అవలంబించి ఏ విషయమైతే ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తించినటువంటి కార్యాలను చేసుకుంటూ పోవడమే యుక్తమవుతుంది అని తెలియజేస్తూ, మా గచ్చ దుఃఖితాం రామ సుఖితామపి మా వ్రజ సమతామే హి సర్వత్ర పరమాత్మ హి సర్వగః. కాబట్టి ఓ రామ, నీవు ప్రాపంచికమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి చేత సుఖాలని పొందవద్దు, దుఃఖాలని పొందవద్దు. సుఖ దుఃఖాలను రెంటినీ కూడా పొందకుండా సర్వత్రా కూడా సమస్థితిలో సమరూపుడివయ్యేయుండు. ఎలాగంటే పరమాత్మ సర్వవ్యాపి అయినప్పుడు సమరూపుడే అవుతాడు కదా.
ఆ పరమాత్మతత్వమే నీవైనప్పుడు ఇక సర్వవ్యాప్తియు సమరూపుడును కదా అని తెలియజేస్తూ, ఎలాగంటే నీవు దుఃఖాన్ని పొందకురామా, విషయజనితమైనటువంటి సుఖాన్ని కూడా పొందొద్దు, సర్వత్రా కూడా సమత్వాన్నే పొందు. ఎలాగంటే నీ యొక్క శ్రేష్టమైన ఆత్మయే సర్వత్రా వ్యాపించి ఉన్నది. నీవు ఆత్మస్వరూపుడివే అయ్యున్నప్పుడు నీ యొక్క శ్రేష్టమైన ఆత్మ ఏమై ఉన్నది? సర్వము వ్యాపించి ఉన్నది. అక్కడ దుఃఖము అనేటువంటిది మరి పొందవలసిన అవసరం లేదు. అనంత సత్స్వరూపత్వం కమివాతి తతాంతరం ప్రకాశో నిత్య శుద్ధస్వం జ్వాలానామివ కోటరం. రామ, నీవు అనంతుడవు, సత్స్వరూపుడవు, ఆకాశములాగానే సర్వము వ్యాపించి ఉన్నవాడవు. అంతేకాదు సర్వత్రా కూడా ప్రకాశముతో నిండి ఉన్న అగ్నిజ్వాలయందు అంధకారానికి తావు లేనట్లుగానే, అగ్నిజ్వాలయందు చీకటికి తావుంటుందా? ఉండదు. అలాగనే శుద్ధ స్వరూపుడవగు నీ యందు దుఃఖాదులకి ఏమాత్రము కూడా తావులేదు. రామ, నీవు అనంతుడవు, సత్స్వరూపుడవు, ఆకాశములాగానే సర్వము వ్యాపించి ఉన్నవాడవు, అగ్నిజ్వాలల కోటరములాగానే నీవు ప్రకాశ స్వరూపుడువు, నిత్య శుద్ధుడవు. మరి ఏ విధంగా అంటే అగ్ని మంటల యందు అంధకారానికి చీకటికి అవకాశమే లేనట్లుగానే నీ యొక్క శుద్ధ రూపమునందు దుఃఖాదులకి ఏమాత్రము అవకాశం లేదనే కదా అర్థము. జాగతానాం పదార్థానాం అదృష్టార్థత తనుస్తను హృత్సోసిహారముక్తానామేకస్తం తురి రివాతత. ఈ జగత్తు యొక్క పదార్థాల యందు నీ యొక్క వ్యాపక స్వరూపము దృగ్గోచరము కాకుండా ఉన్నది. నీవు హృదయస్థుడవే, ముక్తాహారమున మాత్రము వలెనే నీవు సూక్ష్మరూపమున అంతటా కూడా వ్యాపించి ఉన్నావు. ఎలాగంటే జగత్ పదార్థాల యందు నీ యొక్క ఆత్మస్వరూపము స్థూల దృష్టికి ఏమాత్రము కనిపించకుండానే ఉన్నది. కాబట్టి హృదయమందున్నటువంటి నీవు ముత్యాల హారమునందు ఏకమైనటువంటి సూక్ష్మమైన దారములాగానే సమస్త పదార్థాల యందు కూడా అనుస్యూతుడివై వ్యాపించి ఉన్నావు అని తెలియజేస్తూ, రామా, అజ్ఞానియే మళ్ళీ మళ్ళీ కూడా శరీరాలను పొందుతాడు, మళ్ళీ మళ్ళీ జన్మను పొందుతాడు. కానీ జ్ఞాని మాత్రం ఎప్పటికీ కాదు. అంటే ప్రపంచ స్థితి కూడా ఇటువంటిదే అవుతుంది. నీవు జ్ఞానివే కాబట్టి సుఖంగా ఉండు, సద్బుద్ధివి ఓ రామచంద్ర. నిరంతరము కూడా దుఃఖముతో నిండిపోయిన ఈ సంసారాన్ని అజ్ఞానము చేతనే విస్తారమవుతూ ఉన్నది. కానీ నీవైతేనో జ్ఞానివే అయి ఉన్నావు కదా. భ్రమ కాకుండా భ్రమకు మరి ఒక రూపం ఏదైనా ఉన్నదా? లేదు. ఎందుకు? భ్రమ రూపం ఏంటంటే భ్రమే అవుతుంది. అలాగే మరి స్వప్నమందు స్వప్నం కాకుండా ఇతరమైనటువంటి క్రమం ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. అలాగే మిగుల ప్రకాశవంతమై మరి స్పష్ట రూపము కలిగి భాషిస్తూ ఉన్నటువంటి భ్రమ మాత్రమైనటువంటి ఈ జగత్తు సర్వశక్తివంతుడకు పరమాత్ముని యొక్క శక్తియే అవుతుంది కదా. ఇది ప్రత్యేకమైనటువంటి మళ్ళీ జగత్తు యొక్క శక్తి అనేటువంటిది ఉన్నదా? లేదు కదా. సుబంధు కస్యచిత్ కః స్యాదిహానో కశ్చిదప్యరి సదా సర్వే చ సర్వస్య సర్వం సర్వేశ్వరేచ్ఛ. అంటే ఈ ప్రపంచమున ఒకడు మరి ఒకనికి బంధువు కానీ మరి ఒకనికి శత్రువు కానీ ఎప్పటికీ కానేరడు. ఎలాగంటే శత్రువులు మిత్రులు అనేటువంటి ఈ ఉదాసీనులందరూ కూడా కాలక్రమమున ఎవరి చేత సంభవించిన వారు అంటే ఈశ్వరుని యొక్క ఇచ్చ చేత సంభవించిన వారే. కాబట్టి ఈ ప్రపంచంలో ఒకరికొకరి శత్రువులు కానీ ఒకరికొకరి మిత్రులు కానీ ఎవరూ లేరు. సర్వము కూడా శ్రీ పరమాత్మ యొక్క ఇచ్చ చేత జనించినటువంటి వారే అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం.
ఓం తత్సత్.